రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మా వరి నాటు వేసి 50 రోజుల సమయం అయితే పూర్తి అయిపోయిందనమాట. మొదటి దఫా ఎరువులు వేసి 30 రోజుల సమయం అయితే దాటిపోయింది. నేను మా ఫీల్డ్లోకి అయితే ఈరోజు ముఖ్యంగా అయితే రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రెండో దఫా ఎరువులు చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. నేను జూన్ 6వ తారీఖున నారు పోయడం జరిగింది. జూలై 8న నాటు అయితే పూర్తి అయిపోయిందనమాట. అయితే నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి చిట్టిపొట్టి అనమాట. అంటే పంటకాలం మనకు ముఖ్యంగా 150 రోజుల సమయం అయితే ఉంటుంది. నేను ఎలాంటి ఎరువులు వేస్తున్నాను దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి. మీకు ఏదైనా డౌట్స్లో అయితే ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ పంపించవచ్చు. మన ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో చాలా మంది రైతు మిత్రులు అయితే జాయిన్ కావడం అయితే జరిగిందనమాట. నేను కావచ్చు, మన రైతన్నలు కావచ్చు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్న మీకు ఒక డౌట్కి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుందన్నమాట. జాయిన్ అయినట్లయితే మీకైతే మంచి సమాచారం, వ్యవసాయ సమాచారం అయితే దొరుకుతుందన్నమాట. ఫ్రెండ్స్, నేను మా ఫీల్డ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. ఒకసారి అయితే మా ఫీల్డ్ అయితే చూడొచ్చు మీరు. మనకు గ్రోతింగ్ కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనం వేసినటువంటి 30 రోజుల సమయం దాటిపోయింది కాబట్టి మొదటి దఫా ఎరువులు అనేది మనకు పిలకలు కూడా బాగానే వచ్చినాయి. చూస్తాను కూడా ఫీల్డ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా మనకు క్రాప్ డ్యూరేషన్ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు 150 రోజుల పంటకాలం కాబట్టి మనం రెండో దఫా ఎరువులు వేసినట్లయితే కొంచెం పలచగా చల్లుకుంటే మాత్రం ఇంకా మనకు మంచిగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే రెండో దఫా ఎరువులు వేయడానికి అయితే మా ఫీల్డ్లోకి అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది మా వరి పైరు ఏ విధంగా ఉందో చూసి మీరైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే మా వరికి అయితే రెండో దఫా ఎరువులు ఏమి వేస్తున్నా దాని గురించి అయితే ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను మీకు. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నేనైతే 2 ఎకరాలకైతే పార్కింగ్ అయితే చల్లుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక 2 ఎకరాలకైతే ధరణి శుద్ధి అయితే చల్లుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 2 కలిపి చల్లిన తర్వాతకి మనకు మంచిగా వర్క్ అవ్వడానికి అయితే నేనైతే పుష్ప 80 ఇది అయితే మనకు ఎకరానికి మనకు 1/2 లీటర్ చొప్పున ఈ యూరియాలో కలిపి చల్లుకున్నట్లయితే ఇప్పుడు మనం కలిపి చల్లుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో యూమిక్ మనకి దీంట్లో సీడ్ అయితే ఉంటాయన్నమాట. మనకు పార్కింగ్లో కావచ్చు, ఈ ధరణి శుద్ధిలో కావచ్చు, మనకు అంటే దాదాపుగా మనకు మంచిగా గ్రోతింగ్ ఉంటుంది. అలాగే పిలకలు రావడానికి కూడా ఈ ధరణి శుద్ధి అలాగే ఈ పార్కింగ్ అయితే దోహదం అయితే చేయడం అయితే జరుగుతుంది. నేనైతే వీటిని అయితే ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగింది. మనకు మంచిగా అంటే గత 2 సంవత్సరాల నుంచి నేనైతే వీటిని అయితే ఊరిలో అయితే చల్లడం అయితే జరుగుతుందన్నమాట. నాకైతే మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అందుకని మళ్ళీ వీటిని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మాకు ఉన్నటువంటి 6 ఎకరాల ఫీల్డ్లో నేనైతే 4 ఎకరాలకు మాత్రమే నేనైతే ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ధరణి శుద్ధి కావచ్చు, ఈ పార్కింగ్ కావచ్చు, అలాగే ఈ పుష్ప 80 కావచ్చు చల్లుతున్నాను అనమాట. మిగతా 2 ఎకరాలకైతే చల్లడం అయితే లేదనమాట. అంటే వీటిని అయితే కలిపి చల్లడం అయితే లేదనమాట. నేను యూరియా ఒకటి మాత్రం చల్లుతున్నాను. అంటే మనకి ఏ విధంగా గ్రోతింగ్ ఉంటుంది, అలాగే పిలకలు ఏ విధంగా వచ్చినాయి, పని చేస్తున్నా పని చేయట్లేదా అనే ఉద్దేశంతో నేనైతే ఓన్లీ 4 ఎకరాలకే చల్లుతున్నాను. 2 ఎకరాలు అయితే చల్లట్లేను. ఏ విధంగా ఉంది అసలు గ్రోతింగ్, పని చేస్తున్నాయా పని చేయట్లేవా అనే దాన్ని గమనించడానికి అయితే ఓన్లీ నేనైతే 4 ఎకరాలకు మాత్రమే చల్లుతున్నాను. యూరియా మాత్రం 6 ఎకరాలకు అయితే చల్లడం అయితే జరుగుతుంది అనమాట. మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్కింగ్లో కూడా మనకు మంచి న్యూట్రియంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు దీంట్లో మనకు వరికి కావాల్సినటువంటి ఏవైతే మనకు ఉంటున్నాయో దాదాపుగా అన్ని రకాల పోషకాలు అయితే దీంట్లోనైతే ఉండడం అయితే జరుగుతుంది. పార్కింగ్లోనైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఏంటంటే మనకు సీడ్ ఉంటుంది, అమినో యాసిడ్స్, ఫ్లూయిక్ యాసిడ్స్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనకు పార్కింగ్లో. అందుకని నేనైతే మనకు మంచిగా వర్క్ చేస్తున్న ఉద్దేశంతో నేనైతే ఈసారి అయితే మళ్ళీ అంటే గత సంవత్సరం అయితే చల్లడం అయితే జరిగింది. మనకు కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది మనకు ఇది క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పార్కింగ్ అనేది నేనైతే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, మనమైతే ముఖ్యంగానైతే ఈ ప్రస్తుతం మనకు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం అనగానే మనకు ముఖ్యంగా ఏంటంటే మనం నత్రజని ఎరువులు వేయకున్నా కానీ మనకు ఫీల్డ్ అయితే ఎత్తుపెరగడం అయితే జరుగుతుంది అనమాట. దయచేసి మనకు వీలైనంత వరకు మాత్రమే మనకు నత్రజని ఎరువులు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు వేసుకోండి. నేను మా మొదటి దఫా ఎరువుల్లోనైతే మా ఫీల్డ్లోనైతే నేనైతే ఓన్లీ ఒక బ్యాగ్ మాత్రమే చల్లడం అయితే జరిగిందనమాట. అంటే మొదటి దఫాకు సంబంధించిన ఎరువుల ఇన్ఫర్మేషన్ ఎవరైనా వీడియో చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉంది. ఖచ్చితంగా వీడియోని అయితే ఆ వీడియో చూస్తే మాత్రం మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. దయచేసి ఆ వీడియోని కూడా చూడండి. మనం పార్కింగ్ని కలిపి మనం చల్లుతున్నప్పుడు యూరియాతో పాటు చల్లుతున్నప్పుడు మొత్తం ఇది పొడిగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనం దీంట్లో కనుక కొంచెం వాటర్ కొంచెం చల్లుకొని మనం చల్లినట్లయితే మనకంటే ఇంకా మంచిగా పట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా కొంచెం మనం పట్టుకోవడానికి యూరియా మంచిగా పట్టుకుంటుంది.
జరుగుతుంది. మనం కలిపేటప్పుడు అయితే మనకు సరిగ్గా మిక్సింగ్ అయితే అవుతుంది అనమాట. అంటే కిందికి ఆ పౌడర్ అనేది మనకు కిందికి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. పుష్ప 80ని మనం యూరియాలో కలిపి, అంటే మనం ఇప్పుడు ఏదైతే ఉందో మనకు పాడికింగ్ కలిపింది మనం యూరియాకు పట్టుకోవడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పుష్ప 80 అనేది మనం యూరియాకు ఈ కలిపి చల్లితే, మనం దీనిలో కలిపి చల్లినాం అనుకోండి, కలిపి చల్లితే ఏమైందంటే ఇది సిలికాన్ స్ప్రెడర్ కాబట్టి మనకు వేస్టేజ్ కాకుండా పూర్తిగా మనకు మొక్కకు అందడానికి వర్క్ అవుతుంది అనమాట. మనం ఒక ఎకరాకి అయితే ఈ పుష్ప 80 అనేది 250 ml అయితే కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. మనకు వీటిని కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ 500 ml మనకు 250 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ధరణి శుద్ధి కూడా మనకు కేజీ 500 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ఈ పార్కింగ్ వచ్చేసి కూడా మనకు దాదాపుగా మనకు 500 రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. నేనైతే ఆర్డర్ చేసి తెప్పించుకోవడం అయితే జరిగింది అనమాట. ఫ్రెండ్స్, మనకు వరికి కావచ్చు, ఇతరత్ర పంటలకు సంబంధించి కావచ్చు, ఏ పంటలకైనా కావచ్చు, మనకు హ్యూమిక్ యాసిడ్ అలాగే సీవిడ్ అనేది మంచి పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మనకు దాదాపుగా ఏంటంటే మనం బయట మనకు వేరే తీసుకొస్తున్నటువంటి ఎరువులు కావచ్చు, మనకు ఇతరత్ర ఏవైనా జింక్ కావచ్చు, బోరాన్ కావచ్చు, ఇలాంటి ఎరువుల కంటే మనం ఈ సీవిడ్ అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యూమిక్ యాసిడ్ అందించినట్లయితే మొక్కకు కావాల్సిన సంపూర్ణమైన పోషకాలు అయితే అందుతాయి అనమాట. అందుకని నేనైతే ఈసారి అయితే వీటిని అయితే కల్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు వరిలో అధికంగా పిలకలు రావాలంటే కూడా మనకు వరి మొక్కకు కావాల్సిన పోషకాలు మనం సరిగ్గా అందించినప్పుడు మాత్రమే, మంచి పోషకాలు అందించడం ద్వారానే వాటికైతే మనకు మంచి మంచి న్యూట్రియంట్స్ అందడం వల్లనే మొక్క అయితే మంచిగా గ్రోతింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే మనం అందించడం కూడా సరైన సమయంలో మనం అందించినప్పుడు మాత్రమే, మనం ఏదైనా మనం సరైన సమయంలో మా ఊరిలోనైతే నేనైతే మొదటి దఫా ఎరువులనైతే 20 రోజులకైతే చల్లడం జరిగింది. అంటే నేను 15 రోజులకు చల్దామని చూసిన, కాకపోతే ఏంటంటే మనకి ఈసారి ఏంటంటే వర్షాలు అనేది తగ్గలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గాలి ప్రభావం కూడా ఈసారి విపరీతంగా ఉంది. గాలి కూడా బాగా వీస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనకైతే గాలి అయితే బాగా అయితే వీస్తుంది అనమాట, మీరైతే చూడొచ్చు. అందుకని నేనైతే అంటే ఒకేసారి కాకుండా ఒక 2 నుంచి 3 రోజులు చల్దాం అన్న ఉద్దేశంతో నేనైతే ఈరోజు అయితే కొద్దిగా చల్లడానికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. చూడొచ్చు, మనకు కలుపుతుంటే మాత్రం మనం స్ప్రెడర్ కలిపినాం. నెక్స్ట్ మనం ఇవి కలిపినటువంటి మనం పార్కింగ్ కూడా కావచ్చు, మనకైతే మంచిగా పట్టుకుంటుంది, మనకి ఎలాంటి డౌట్ లేదు, మనకు మంచిగా మిక్స్ అయితే అవుతుంది అనమాట. ప్రస్తుతం అయితే మనకైతే కొన్ని చోట్ల అయితే మనకైతే యూరియా షార్టేజ్ అయితే చాలా వరకు అయితే ఉందన్నమాట. నాకైతే సన్న యూరియా దొరికింది. అంటే నేను మొదటి దఫా ఎరువులు చల్లుతున్నప్పుడే మనం చల్లడానికి ముందే నేనైతే కొన్ని యూరియా బస్సులు అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. నేనైతే మొదటి దఫా ఎరువులు చల్లుతున్నప్పుడే 3 దఫాలకు సరిపోవడానికి కూడా మన ఎరువు బస్సులు అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. అందుకని నాకైతే మనకు యూరియా అయితే నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. చూడొచ్చు, మనకు ఇది సరిగ్గా మిక్స్ అవుతుంది. మనం నీటిలో చల్లగానే ఇదైతే మంచిగా స్ప్రెడ్ అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు నీళ్లు పలచగా పెట్టుకొని యూరియాలను చల్లినట్లయితే మనకైతే ఎమ్మటే కరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ వాటర్లో పెట్టుకొని మనం యూరియా చల్లితే మాత్రం మనం దీని యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. దయచేసి రైతు మిత్రులు అయితే గమనించగలరు. మనం నత్రజని ఎరువులు కూడా మనం మొక్కకు సరైన సమయంలో అందినప్పుడు మాత్రమే మనం ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో వేసుకున్నట్లయితే మనకు అది ఎలాంటి నష్టం అయితే ఉండదన్నమాట. మనం మరీగా ఏంటంటే మనం నత్రజని ఎరువులు వేసినప్పుడు ఎక్కువగా వేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క శాఖీయ భాగాలన్నీ పెరగడం అయితే జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇతరత్ర చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మనకు యూరియా ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో వేసుకున్నప్పుడే మనకైతే సరైన రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మొదటి దఫాలో ఎలాంటి ఎరువులు వేస్తారు, నెక్స్ట్ వచ్చేసి 2వ దఫా ఎరువులు ఎలాంటివి వేస్తారు, నెక్స్ట్ 3వ దఫా ఎరువులు కూడా ఎలాంటి ఎరువులు వేస్తారు అనేది, అలాగే ముఖ్యంగా ఎన్ని రోజులకు చల్లుతా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే కొద్దిమంది రైతు మిత్రులు తెలంగాణ మిత్రులు కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అయితే చల్లడానికి మనకు అనుకూలంగానే ఉంటుంది, మనకు సరిగ్గానే మిక్సింగ్ అవుతుంది. మనం స్ప్రెడర్ కలిపినాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్కింగ్ కూడా మనకైతే మంచిగానే మిక్స్ అవుతుంది. కలిపగానే చూడండి బ్రౌన్ కలర్గా మారుతుంది. బ్లాక్ కలర్ నుంచోని మనకు బ్రౌన్ కలర్ అయితే మారుతుంది అనమాట. మొదటి స్ప్రే కూడా చేయడం అయితే పూర్తయిపోయింది అనమాట. మొదటి స్ప్రేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అయితే ఉందన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే నేను మొదటి దఫా ఎరువుల్లో మనం మంచి ఎరువులు వేయడం వల్ల ఏమవుతుందంటే నాకైతే మొగిపురుగు అనేది కూడా చాలా వరకు అయితే ఉధృతి అయితే లేదు. చాలా వరకు అయితే దాదాపుగా 95% అయితే కంట్రోల్లో అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మా ఫీల్డ్లో కూడా ఎక్కడ కూడా మొగిపురుగు ఉధృతి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెగులు కూడా ఎలాంటివి లేవు అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ స్ప్రేలో అయితే మంచి మందులు అయితే కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ధరల శుద్ధిలో చూసుకున్నట్లయితే మనకైతే మొత్తం ఆర్గానిక్ సంబంధించిన అనమాట. మనకు లియోనైడ్స్ నెక్స్ట్ సీడ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు మొక్కలకు కావాల్సినటువంటి మనకు మంచి పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనకు దాదాపుగా ఏంటంటే మనం సరైన సమయంలో మనకు అంటే పిల్లకలు వచ్చే
సమయంలో నెక్స్ట్ గ్రోతింగ్ మనకు ఉన్నటువంటి సమయంలో 2 దఫాలుగా కావచ్చు, మనం 3 దఫాలుగా కూడా కావచ్చు. వీటిని వేసుకున్నట్లయితే మనకైతే మంచి పోషకాలు అయితే మొక్కకైతే అందడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు పాడికింగ్లో కూడా మనకు ఈ ధరణి శుద్ధి కావచ్చు, ఈ పాడికింగ్ కావచ్చు, దాదాపుగా దగ్గరగా పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ 2 అయితే ఒకటిగా ఉండవు అనమాట. నెక్స్ట్ మనకు పాడికింగ్లోనైతే ఫ్లూయిక్ యాసిడ్స్, అమినో యాసిడ్స్, అలాగే మైక్రో న్యూట్రియంట్స్, అలాగే నెక్స్ట్ ఏంటంటే సీవిడ్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే మనకు దీంట్లో కూడా మనకు రిలేటివ్గా పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది మా ఊరిలోనైతే నేను 2వ దఫా ఎరువులు చల్లుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ఫ్రెండ్స్, మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.